లేవియకాండం 16వ అధ్యాయం 12 నుండి 14 వాక్యం చదవగా విందాం. యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీద నుండి ధూపార్త్యుడు నిప్పులను తన పిడికిళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసుకొని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను. అప్పుడతడు ఆ కోడి రక్తములో కొంచెము తీసుకుని తూర్పు ప్రక్కను కరుణాపీఠము మీద తన వ్రేలితో ప్రోక్షించి కరుణాపీఠము ఎదుట తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము 7 మారులు ప్రోక్షింపవలెను. 7 మార్లు రక్తాన్ని ప్రోక్షించాలి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11-12 మాటలు చదవగా విందాం. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో పశువుల రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. చప్పలు కొడదామా గట్టిగా యేసయ్యా స్తోత్రం అనండి. యేసయ్యా స్తోత్రం. పాత నిబంధన గ్రంథంలో అర్పించబడిన ప్రతి బలి అర్పణం క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తు నెరవేర్చాడు. ఆనాడు పశువుల రక్తంలో నుండి ప్రభు ఏమి ఆశించాడో అది యేసు రక్తము ద్వారా సంపూర్ణంగా ప్రభు నెరవేర్చాడు. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ప్రధాన యాజకుడు తన్ను తాను సిద్ధపరచుకొని సరిచేసుకొని అడ్డ తెర అవతల ఓ భయానకమైన స్థలములో మచ్చ డాగు కలంకం ఏ కొంచెమైన ముడత కనబడిన ఎడల శిక్ష వెనువెంటనే రాగలిగిన ఒక భయంకరమైన స్థలములో వణుకుతో భయముతో ప్రవేశిస్తాడు. తాను పరిశుద్ధపరచుకున్న ఎక్కడో బలహీనత ఉందేమో, ఎక్కడో నా జీవితంలో కొరత ఉందేమో అన్న చిన్న బలహీనమైన తలంపు అతనిని వణికిస్తుంది. అలా వణుకుతూ భయముతో అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశిస్తాడు. ఎలా ప్రవేశిస్తాడంటే ఒక చేతిలో రక్తం, మరో చేతిలో ధూపముతో లోపల ప్రవేశిస్తాడు. ప్రవేశించి అక్కడ చక్కగా రాయబడిన మాట, మందసం ఎదుట ఒక దట్టమైన పొగ ఆవరించినట్లుగా ఒక మేఘము దిగినంత ధూపం ఆ నిబంధన మందసం ఎదుట వేయగా ఆ ధూపం పొగ ఆ మేఘం ఆ నిబంధన మందసాన్ని కప్పాలి. స్తోత్రం. ఆ నిప్పులు కూడా ఆ ధూపం వేయటానికి యాజకుడు తీసుకొస్తున్న ధూపార్తి కూడా బలిపీఠం మీద ఉన్న ఆ నిప్పులతో ధూపం వేయాలి అని రాస్తుంది. ఆ బలిపీఠం మీద ఉన్న నిప్పులు ఎక్కడి నుంచి వచ్చింది? అది మానవుడు రాజు పెట్టింది కాదు, సాక్షాత్తు దేవుడు పంపిన అగ్ని. అది చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. చూడండి, దేవునికి అర్పించబడుతున్న ప్రతి అర్పణ, ప్రతి పరిచర్య దైవ సంబంధమైనదై దేవుని యొద్ద నుండి దిగి వచ్చినది. ఇందులో మానవ కల్పితం ఏమి కనబడకూడదు.
ప్రతి పరిచర్య, ప్రతి సేవ అది పైనుండి దిగి వచ్చినదై, ఆ నడిపింపు గలదై ఈ సేవ ముందుకు సాగాలి. అందరూ ఆమేనండి. సొంత నడిపింపు, సొంత ఆలోచన ఇవి ఏవి కూడా ఒక మనిషిని సంపూర్ణ స్థితిలోకి నడిపించనే. ఆ విషయాన్ని చాలా తేటగా ఆత్మదేవుడు ప్రస్తావిస్తాడు. ఒకసారి కొంతమంది సేవకులు తిరగబడి మీరే నా సేవ చేసేది, మేము సేవకులం కాదా, మాకు వాక్యం తెలియదా, ప్రార్థన తెలియదా, దయ్యాలు వెళ్ళగొట్టడం తెలియదా అన్నట్లుగా కొంతమంది సేవకుల సంతానం తిరగబడి మీరు ధూపం వేసినట్లుగా మేము కూడా వేస్తాం, మాకు తెలుసులే అని వారే సాహసించి దేవుని సేవను సమీపించారు. ధూపార్తిని చేత పట్టుకున్నారు, ధూపం వేయటానికి ముందుకు వెళ్తున్నారు. ఇంతకీ వారి ధూపార్తిలో ఉన్న నిప్పులు దేవుని యొద్ద నుండి వచ్చింది కాదు, అది దేవుడు ఆజ్ఞాపించిన నిప్పు కూడా కాదు, వేరొక్క నిప్పులు తీసుకొచ్చారట. వేరొక్క ఆ మాటలు చదవండి, లేవియకాండం 10వ అధ్యాయం. అహరోను కుమారుడైన నాదాబు, మొదటి వచనాలు. అహరోను కుమారుడైన లేవి 10:1. అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని తమ ధూపార్తులను చేత పట్టుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని. ఆ మాట అందరూ పలకాల్సిందిగా కోరుతున్నారు. ఏమిటా మాట? యెహోవా తమకు ఆజ్ఞాపింపని. యెహోవా, అందరూ చెప్పండి, యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్ని. వాటితో సేవ చేయటానికి వచ్చాడు సేవకుడు. సేవకునిలో ఉన్న అగ్ని దేవుని వలన కలిగినది కాదు, అది వేరొక అగ్ని. బలిపీఠం సమీపించారు, వేరొక అగ్నితో ధూపం వేసే ప్రయత్నం చేశారు. అప్పుడు దేవుని యొద్ద నుండి అగ్ని దిగి వచ్చి వారిని కాల్చి వేసిందని బైబిల్ సెలవిస్తుంది. They were all destroyed. ఇదంతా ఒక హెచ్చరిక. దేవుని సమీపించే ప్రతి వాడు సొంత ప్రయత్నాలతో, సొంత పద్ధతులతో కాదు, కేవలం ఇది దైవికమైనది కనుక దేవుని యొక్క నడిపింపు ప్రకారంగానే సమస్తము జరగాలి. అందరూ చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. సేవ, సంఘ కార్యాలు, సంఘ క్రమాలు ఇవన్నీ దైవికమైన క్రమముతో నడిపించబడాలి. ఎన్నో సంఘాలు మనిషి ఆవేశములతో, కోపాలతో, పాలిటిక్స్తో, గ్రూపిజంతో సేవలు జరిగిస్తున్నారు. కొన్ని సంఘాల్లో పాస్టర్ గారిని కూర్చోబెట్టి సంఘ పెద్దలు సాక్ష్యం పోగొట్టుకొని సరైన దేవునితో సంబంధం లేకుండా దేవుని సేవను నడిపించడానికి తెగిస్తున్నారు. జాగ్రత్తగా వినండి. సంఘ పరిచర్య అది క్రమముగా చేస్తే ఎంత ఆశీర్వాదమో, క్రమము తప్పితే అంత దైవికమైన ఉగ్రత దిగి వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకో తెలుసా? సంఘం నాది కాదు, మనది కాదు, ఇది సాక్షాత్తు యేసయ్య శరీరం. అందరూ ఆమేనంటారా? చెప్పండి గట్టిగా. ఇది యేసయ్య శరీరం కనుక ఈ శరీరానికి సప్లై తలలో నుంచి రావాలి. తల క్రీస్తు, మన శరీరం. ఈ సంఘానికి పేరు శరీరం అనుడు సంఘం. శరీరం అను సంఘం. ఈ శరీరం అనే సంఘానికి తలలో నుండి ఆలోచన రావాలి,
తలలో నుండి నడిపింపు రావాలి, తలలో నుండి ఉపదేశం రావాలి, తలలో నుండి ఆజ్ఞ రావాలి, తలలో నుండి నడిపింపు రావాలి. అందుకని ఇవన్నీ కూడా దైవికంగానే సాగిపోవాలి. ఎక్కడ మనిషి ఆవేశాన్ని చోటు ఇవ్వకూడదు. ఒకసారి మోషే సంఘం మీద తన ఆవేశాన్ని వ్యక్తపరుస్తాడు. ద్రోహులారా అని తన కోపమంతా వ్యక్తపరిచేస్తాడు. నిజమే, వారు ద్రోహులే. మోషే కోపానికి కారణం ఉంది, అర్థం ఉంది. అందరూ తిరుగుబాటుదారులే. దైవ సేవకుని నెమ్మది లేకుండా చేశారు. దైవ సేవకుని ముప్పు తిప్పలు పడుతున్నారు. అలాంటి సమయంలో ఫ్రస్ట్రేషన్లో, కోపంలో, ఆవేశంలో, బాధలో వారిని తిట్టేశాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనుష్య ఆవేశం బయలుదేరిందో, తలలో నుంచి రావాల్సిన నడిపింపు శిరస్సు అనబడుతున్న క్రీస్తులో నుంచి కాకుండా మనుష్య ఆవేశం నుంచి వచ్చిన వెంటనే దేవుని తీర్పు దిగి వచ్చేసింది. అక్కడ మోషే, ఇది నా సంఘం, వీళ్ళందరి కొరకు నేను నా ప్రాణం పెట్టాను. నా ప్రాణ క్రయధనమును బట్టి వారు కొనబడినారు. వీళ్ళను నీ చేతికి ఎందుకు ఇచ్చాను అంటే పెత్తనం చేయటానికి కాదు. నాతో సహా నేను చెప్తున్నాను ఈ మాట. సేవకులందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. సంఘం మీద మేము నాయకులుగా ఉండటానికి కారణం పెత్తనాలు చేయటానికి కాదు, మీ మీద బాసిజం చేయటానికి కాదు, మీ మీద అధికారం చూపించటానికి కాదు. ఒక బాధ్యత గల మనసుతో, ప్రేమతో ఇక్కడ ప్రతి వారిని ప్రభు అయిన యేసు క్రీస్తునందు పరిపూర్ణంగా చేయాలని బహు భారముతో, ప్రయాసముతో ఈ సేవ చేయాలంతే. మోషే ఆవేశముతో పలికాడు. వెంటనే దేవుని తీర్పు దిగి వచ్చింది. మోషే, ఇక నువ్వు కానాను చేరటానికి వీల్లేదు. దేవుడు ఖండించేశాడు. అక్కడ దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్ని తీసుకొచ్చి సేవ చేసే ప్రయత్నం చేశారు. అక్కడ దేవుని అగ్ని దిగి వచ్చేసింది. రౌద్రం, కోపం దిగి వచ్చేసింది. బైబిల్లో మరొక రాజు ఉన్నాడు, ఉజ్జా. అతడు ధూపం వేయడానికి అర్హుడు కాదు. వాస్తవానికి లోకానికి, దేశానికి రాజు. జనులందరూ కూడా ఆయన మాట శిరస్సు వహిస్తారు, చెప్పిన మాట వింటారు. దేశం మీద ఆధిపత్యం చేసేవాడు. అలాంటి వాడు దేవుని మందిరానికి వచ్చి ధూపం వేస్తానన్నాడు. యాజకులు, వద్దయ్యా, అది మీ పని కాదయ్యా, దానికి మేమున్నామయ్యా, మేం చేస్తామయ్యా, ప్రార్థనలు, ఆరాధనలు, కార్యక్రమాలన్నీ మేం చేస్తామయ్యా, ఆ సంగతి మాకు విడిచిపెట్టండి అయ్యా అని సేవకులు బ్రతిమాలుకున్నారు. కానీ రాజు కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి సేవకులందరూ నెట్టేశారు. సేవకులతో జగడం పెట్టుకున్నాడు, నెట్టేశాడు. నేను వేస్తాను ధూపం అని సేవలు అడుగు పెట్టాడు, అర్హత లేకుండా. వెంటనే దేవుని సన్నిధి నుండి ఉగ్రత దిగిరాగా యాజకులందరూ చూస్తుండగానే నొసట కుష్ఠరోగం ప్రారంభమైంది. ఆ కుష్ఠరోగం చాలా స్పీడ్గా శరీరాన్ని వ్యాపించింది. తర్వాత ఏం జరిగిందంటే, మందిరంలో కాదు కదా, సింహాసనం మీద కాదు కదా, ఆ ప్రాంతాన్ని, పరిసర ప్రాంతాల్లో ఉండకుండా తన ఊరిని విడిచి బయట వెలివేయబడ్డాడు. కుష్ఠరోగుల స్థానం ఎక్కడో అక్కడ గెంటి వేయబడ్డాడు. బైబిల్లో మరొకడు ఉన్నాడు, మందసాన్ని పట్టుకుపోయాడు. మందసం పడిపోతుంది కదా అని పట్టుకుపోయాడు. అలా పట్టుకున్నాడో లేదో అక్కడక్కడే స్పాట్ 11 kV వోల్ట్స్ని తగిలితే క్షణాల్లో ఎలా మాడిపోయి చచ్చిపోతాడో టప్మని పడిపోయి చచ్చిపోయాడు. ఆ మందసం పట్టడమే ఆలస్యం, పడిపోయి చనిపోయాడు. కారణం ఏంటంటే అతనికి ఇంకా అర్హత రాలేదు. ఆ సేవను మోసే అర్హత ఇంకా రాలేదు. ఇది తెలియక చాలామంది సేవకి అర్హత రాకముందే
బయలుదేరే వాళ్ళు వేల మంది ఉన్నారు. కొంచెం వరం ఇచ్చిన వెంటనే సేవని ప్రారంభించే వాళ్ళు ఉన్నారు. కొంచెం ప్రవచనం, కొంచెం వరం, కొంచెం పాట, ఇది కొంచెం తెలిస్తే చాలు సేవ ప్రారంభించడానికి సిద్ధపడుతున్నారు. దానికి తగిన అభిషేకం ఉందా? దానికి తగిన పిలుపు ఉందా? దానికి తగిన ఏర్పాటు ఉందా? దానికి తగిన అభిషేకం ఉందా? దానికి తగిన ఆర్డినేషన్ ఉందా? ఇవేవి లేకుండా పొరపాటున ఎవ్వరూ అడుగు పెట్టడానికి వీల్లేదు. ఇది దేవుని సేవ. చూడండి ప్రియులారా, నేను ఏదైనా చెప్తున్నానంటే కేవలం ఇంతమందని కాదు, వేల మంది ఈ మాటలు వింటున్నారు. వాళ్ళందరిని ఉద్దేశించి ఈ మాటలు నేను మాట్లాడుతున్నాను. రేపు ఈ మాటలు చాలా మందికి, వేల మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్, ఆమేన్.